ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. His mercy is for all generations to those who fear him. Luke chapter 1 verses 50. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో వాగ్దానమును దయచేస్తున్నాడు. ఎలిజబెత్తు దేవుని దృష్టికి నీతిమంతురాలిగా యథార్థంగాను ఎంచబడినది. దేవుని యందు భయభక్తులు కలిగినది. దేవుని యందు విశ్వాసముంచిన స్త్రీగా ఎలిజబెత్తు దేవుని దృష్టికి సమాధానమును పొందుకున్న స్త్రీగా దేవుని దృష్టికి ఎంచబడినదిగా మనము చూస్తున్నాము. చూడండి ప్రియులారా, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును అని దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ మాట్లాడుతోంది. చూడండి, ఈ లోకంలో జీవిస్తున్న మనము మనకున్నటువంటి పరిస్థితులు వాటన్నిటిని బట్టి, మనము పనిచేసే అధికారులను బట్టి మనం ఏ విధంగా భయభక్తులు కలిగి ఉంటామో, అలాగే వారి కనికరమును వారి దయను మనం పొందుకునే వారుగాను ఎలా అయితే మంచి లక్షణాలను కలిగి ఉంటామో, అదే విధము కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క దయను పొందుకొని దేవుని యొక్క కనికరమును మనము కూడా పొందుకోవాలి. అలాంటి వారుగా జీవించాలి. ఎస్తేరు కూడా అదే రీతిగాను దేవుని దృష్టికి నీతిమంతురాలుగా ఎంచబడినది. కనుక మనము కూడా నీతిమంతులుగా జీవించే స్త్రీగాను దేవుని యొక్క దయను పొందుకునే స్త్రీగా నీవు నేను మనమందరమును కలిగి ఉండాలి. ఈ సమాజంలో కూడా మనం మంచి పేరు తెచ్చుకుని దేవుడు సంతోషపడే విధముగా మనము జీవించాలండి. దేవుని యొక్క మంచి లక్షణాలను ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, ఆయన ఆదరిస్తాడు. ఆయన కరుణ, జాలి, దయ అందరి మీద ఉండే విధముగా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఈ లోకంలో స్త్రీలు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు. తమ పద్ధతులను బట్టి, తమ వస్త్రధారణ బట్టి అనేక విధాలుగా ప్రవర్తిస్తూ చెడు లక్షణాలను కలిగి కూడా జీవిస్తారండి. దయచేసి వాటన్నిటి నుండి విడుదల పొందుకొని మంచి లక్షణాలను కలిగి మంచి స్త్రీగా పేరు తెచ్చుకునే వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా దీవించబడతారని దేవుని యొక్క లేఖన గ్రంథం ద్వారా పరిశుద్ధ ఆత్మ మాట్లాడుతోంది. కనుక దేవుడి వాక్యమును మనందరి జీవితాలలో నెరవేర్చును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్కు ద్వారా మాతో మాట్లాడారు. ప్రభువా, ఈ వాక్కును మా జీవితాలలో నెరవేర్చండి. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగిన వారి మీద ప్రభువా నీ కనికరమును తరతరములుంటుందని మాట్లాడి ఉన్నావు. అదే విధముగా ఎలిజబెత్తు వలె మంచి స్త్రీగా నీ దయను ప్రభువా నీ కనికరమును పొందుకునే స్త్రీగా మేము కూడా ఉండే కృప దయచేయండి. ప్రభువా, మంచి లక్షణాలను కలిగి స్త్రీగా మా వస్త్రాలను బట్టి ప్రభువా మా పద్ధతులను బట్టి ప్రభువా మేము మంచి పేరు తెచ్చుకొని మంచి స్త్రీగా ఉండే కృప దయచేయండి. ప్రభువా, అన్ని విషయాలలో ప్రభువా మీ యొక్క రక్షణ కాపుదల ప్రతి ఒక్క స్త్రీకి నీ దయచేయమని ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన స్త్రీ ప్రభువా దీవించబడును, వారు తరతరములు ఆశీర్వదించబడును అని మాట్లాడి ఉన్నావు కదా ప్రభువా. ఈ వాక్కును మా అందరి జీవితాల్లో, ఈ వాక్యం వింటున్న వారందరి జీవితాలలో యేసయ్య నామములో జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.